ఇప్పుడు వేడి ఉంటుంది. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. వాసుదేవ వాసుదేవ Forum for Truth Seekers
సత్యాన్వేషకుల బృందము ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 53వ పాఠము 17/1/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు, పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత, ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరం అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా ఉంటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. మనం ఒకళ్ళకొకళ్ళం కనపడటం లేదు, చీకట్లో ఉన్నట్టుగా అయిపోయింది. మనకి కడుములాడుతుంది. చీకట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? కన్ను పని చేయటం లేదు కాబట్టి చెవి ఇంకా ఎక్కువగా పని చేస్తుంది. అందుకని ఇప్పుడు చెవికి పని చెప్పామన్నమాట. చెవి మొత్తం ఒళ్ళంతా చెవులుగా చేసుకుంది. చిన్న శబ్దం అయినా సరే వెంటనే వినేటట్టుగా మనం సిద్ధంగా ఉన్నాం అన్నమాట. అంటే ప్రతి అక్షరాన్ని విని చక్కగా అది మనదిగా చేసుకోవటం, ఆ అక్షరంగా మారిపోవటం అన్నట్టుగా ఉన్నాను. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము
గుంటూరు వెంకట సుబ్బారావు చే నాంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథంలో మనము 6 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. 7వ అధ్యాయం కూడా పూర్తి అయిపోయింది. పునర్జన్మం 7 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. జీవితోద్దేశం అది ఈ రోజు మనం చదువుకోవాల్సింది, మనం పఠించవలసింది, మనం అధ్యయనం చేయవలసింది. జీవిత ఉద్దేశం 8వ అధ్యాయం. మనందరం కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళను మనం జీవిస్తూనే ఉన్నాం. ఎవరి పద్ధతిలో వాళ్ళం, ప్రతి వాళ్ళం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చివరి శ్వాస వరకు మనం ఆ జీవితం అలా కొనసాగిస్తూనే ఉన్నాం. ఎవరి జీవితం వాళ్ళది. అయితే ప్రత్యేకంగా ఇది ఎందుకు పెట్టుకున్నాము అంటే మరింత మెరుగ్గా జీవించడం. ఇంతేనండి, ఇక ఇంతకన్నా ఎక్కువ జీవించడానికి లేదు. ఇదే అవకాశం మీకు, ఇంతే. ఇంతకన్నా మెరుగ్గా అనేది లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇంక ఇట్లాగే వెళ్ళాల్సిందే అన్నది లేదు ప్రకృతిలో. ఈ సృష్టిలో ఆకాశమే హద్దు మనకి అన్నట్టుగా ఉంటున్నాం. మనకి చిట్ట చివరిదేంటి? ఏకత్వానుభూతి, పరిపూర్ణత, దైవానుభూతికి వెళ్ళేదాకా మనకి పూర్తి అవకాశం ఉండనే ఉంది. అది ఇప్పుడైనా ఈ క్షణంలోనే వెళ్ళొచ్చు. మనం చాలా టైం పడుతుందండి. అది పలానా టైంకి కానీ అది చేరదక్కడ బండి అని మనం భౌతికంగా ఇక్కడ అనుకోవచ్చు. రైలెక్కాము, మన స్థానం చేరడానికి, మన డెస్టినేషన్ చేరడానికి ఫలానా టైం, ఆ టైము లోపల వెళ్ళదండి అని అంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఈ క్షణమే మనం మన యొక్క అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఇప్పటికిప్పుడే మనం చేసుకోవచ్చు. లేకపోతే కొంత ఆలస్యంగా, కొంత కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మల తర్వాత అన్నట్టుగా కూడా ఉంది. అంటే దీనికి హద్దు అనేది లేదా, తర్వాత ఇట్లాగే అన్నది లేదు. అందువల్ల మనం ఈ సంగతులు తెలుసుకోవడం ఎందుకోసము అంటే మరింత మెరుగ్గా జీవించడానికి, మరింత త్వరగా మన అసలైన లక్ష్యం చేరడం. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఎందుకు మనం వింటున్నాము అనేది ఒక అవగాహన లేకపోతే వింటాము, వదిలేస్తాము అన్నట్టు అయిపోతుంది. ఏదో తెలుసుకోవాలి అన్నట్టుగా దీనికేసి మనసు మారెళ్ళింది. సరే, వచ్చాము, విన్నాము, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతున్నాము. మనము వినడానికి ముందు ఎట్లా ఉన్నామో విన్న తర్వాత కూడా అలాగే ఉండటం జరుగుతుంది. కానీ విన్నాము అన్నది మాత్రం లాగా ఏదో గుర్తులాగా అలాగే ఉంటుంది. ఇట్లా కాకుండా ఇది స్పష్టమైన మరింత మెరుగ్గా ఈ అధ్యయనం పూర్తయ్యేటప్పుడు కల్లా, ఈ విషయాలన్నీ మనకి అవగతం అయ్యేటప్పుడు కల్లా, ఒక స్పష్టత వచ్చేటప్పుడు కల్లా మరింత మెరుగ్గా. ఎందుకంటే ఇప్పటి అడుగులే మనకి తర్వాత రాబోయే దానికి ఆధారం అవుతున్నాయి. ఇవి ఎట్లాగా, నెక్స్ట్ ఎలాగా అనే దానికి ఇప్పుడు దాని మీద ఆధారపడే ఉంది. కాబట్టి ఇప్పుడేంటి, మనం పునర్జన్మము, మరణానంతర స్థితి వెళ్ళాము. పునర్జన్మము, మరణానంతర స్థితిలో పార్థివ దేహము వదిలిపెట్టిన దగ్గర నుండి ప్రయాణం మొదలుపెట్టి ఎట్లాగా జరుగుతుంది ఆ ప్రయాణము, అలాగా కారణ శరీరం దాకా వెళ్ళాము. అంటే జీవాత్మ కారణ శరీరము అంతవరకు ఉత్తమ మానసిక లోకం వరకు వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ మరలా మనం ఈ జన్మలో గడిచినటువంటి అనుభవం సరిపోలేదు, రావాల్సిన అభివృద్ధి మనకి రాలేదు. అంటే అభివృద్ధి వస్తేనే కానీ మనం ఆ పరిపూర్ణతలోకి వెళ్ళడానికి వీలు పడదు, పరిపూర్ణంగా అవటానికి అవకాశం ఉంది. కాబట్టి మరలా కొన్ని ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి, మరలా కిందకి భూలోకానికి రావడానికి మనం బయలుదేరాం. మరలా తిరుగు ప్రయాణం మళ్ళా
భూలోకానికి వస్తున్నాం. అయితే ఎలాగ రావాలి ఏంటనేది మనం మానవ నిర్మాణంలో ఆ వివరాలన్నీ మనం చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు వాటి గురించి ఎక్కువగా చర్చించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, మనము పార్థివ భూలోకంలో కొంతకాలం జీవితం గడిపి ఆ పార్థివ దేహం వదిలిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూసుకుంటా వెళ్ళాం. కారణ శరీరం దాకా వెళ్ళాం. ఇవన్నీ ఈ పరిస్థితులు ఎలాగ ఉంటాయి ఏంటి మొత్తం దేని మీద ఆధారపడి ఉంది? ఈ భూలోకంలో మనం జీవించిన 70-80 సంవత్సరాల జీవితం మీద ఆధారపడి ఉంది. ఆ జీవితంలో మనం చేసిన ఆలోచనలు, మాటలు, పనులు, ఇతరులతో వ్యవహరించిన తీరు, వీటి మీద ఆధారపడి ఇదంతా గడిచింది. మళ్ళీ కిందకి దిగుతున్నాం. కిందకి దిగటానికి పరిణామం అనేది మనల్ని అక్కడ ఆగనీయకుండా, లేకపోతే అక్కడ ఆగిపోయేవాళ్ళం. ఎక్కడికక్కడ మనకి ఆగనీయకుండా ఏం చేస్తుంది? పరిణామము అనేది లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ ధర్మము ముందుకు నెడుతూ ఉంది. ముందుకి అది నెట్టకపోతే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆగిపోతే అభివృద్ధి లేకుండా అటు ఇటు కాకుండా ఉన్నట్టుగా అయిపోతుంది. భగవంతుని ఇచ్చా అట్లాగా సగంలో ఆగిపోయినట్టు. భగవంతుని ఇచ్చా తనలాగా ఈ సమస్త మానవాళి భగవంతుడిగా మారిపోవాలి. ఎందుకంటే భగవంతుడే కిందకు వచ్చాడు కాబట్టి, స్థూలానికి వచ్చాడు కాబట్టి ఈ స్థూలం అంతా సూక్ష్మంగా మారిపోవాలి. అది ఆయన ఇచ్చారు. అది ఆగిపోతుంది. అందుకని ఈ పరిణామ ధర్మం ఏం చేస్తుందంటే మనం ఒక్క క్షణం కూడా శ్రద్ధ తీసుకునేది, పెడుతూనే ఉంటుంది ముందుకి. ఆ విధంగా నెట్టబడి అక్కడ ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ కిందకి నెడతా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ అభివృద్ధి కోసం. ఈ మొత్తం మళ్ళీ కారణ శరీరంతో గడిపినదంతానేమో భూలోకంలో మనం చేసినటువంటి పనుల యొక్క ఫలితంగా వాటికి సంబంధించిందిగా మనం ఎట్లాగా జీవించామో దానికి అనుగుణంగానే గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ భూలోకానికి రాబోతున్నాం. మరలా పునర్జన్మం, మరలా కొత్తగా జన్మింపబోతున్నాం ఇంకొక దేహంలో. మరి ఇది ఎలాగా ఉంటుంది అంటే ఇది కూడా క్రితం జన్మలో మనం చేసిన దాని యొక్క పనుల యొక్క ఫలితాలుగా మొత్తం తీర్చిదిద్దబడుతుంది. అంటే ఎవరైనా ఆర్టిస్టు మన బొమ్మ వేయండి అంటే వాడు ఎలా వేస్తాడు? మనల్ని ఇంకా అందంగా వేయలేడు కదా, మనం ఎట్లా ఉన్నామో అలాగే వేస్తాడు. ఆర్టిస్టు తన సొంతగా వేయటానికి లేదు కదా. నా బొమ్మ వేయండి, నా ఫోటో తీయండి అన్నాము. స్టూడియో ఉన్నదన్నట్టు తీస్తాడా, లేకపోతే వాడి ఇష్టం వచ్చినట్టు తీస్తాడా? అట్లా కుదరదు కదా. వాడు ఒప్పుకోంగా. మనకి ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ఈ చెవి కొద్దిగా ఈ పక్కగా జరిగింది అన్నట్టుగా చెవి సరిగా కనపడకపోయినా అవే అట్లా కాదు. మొత్తం నేను చక్కగా ఉన్నదన్నట్టు కనపడాలి, నా రూపం ఉన్నదన్నట్టు ఉండాలి అని అంటాం కదా మనం. అట్లాగే ఇప్పుడు మనం మళ్ళీ భూలోక జన్మ తీసుకోబోతున్నాం. ఎట్లాగుంటుంది అంటే మనలాగానే, అంటే అంతకుముందు జీవితంలో గడిపినటువంటి మొత్తం మన పనుల యొక్క ఫలితాలు, వాటిని అనుభవించడానికి వీలుగా, అంటే రుణాలు తీర్చడానికి వీలుగాను, రుణాలు తీరుస్తూ అదే సమయంలో ఒక అడుగు ముందుకు వేయడానికి, అంటే మన అసలైన లక్ష్యం చేరటం కోసం ఇక్కడికి వచ్చింది. అసలైన లక్ష్యం అంటే ఏకత్వానుభూతి, పరిపూర్ణత కోసం మనం ఈ ముందుకు జరుగుతుంది కార్యక్రమం. కాబట్టి ఇప్పుడు మనం అంటే ఇవన్నీ కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. పునర్జన్మము అంటే ఎలాగా ఉంటుంది ఈ సెటప్ అంతా కూడా, ఈ ఏర్పాటు అంతా, దృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు, కూర్పు అదంతా తెలుసుకున్నాం. సో దాన్ని తెలుసుకోవడం ద్వారా ఇప్పుడు మనం మళ్ళీ జన్మించబోతున్నాం కాబట్టి క్రితం జన్మ జరిగిపోయింది, తెలుసో తెలియకో అయిపోయింది. ఇప్పుడు జన్మ క్రితం జన్మకి సంబంధించిందిగానే ఉంటుంది. ఓకే, దానికేమీ మనం అడ్డు చెప్పడానికి కూడా కుదరదు. కాకపోతే ఇప్పుడు ఈ సంగతులు మనకి అవగతం అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు రాబోయే జన్మ ఒక క్రమ పద్ధతిలో మనం అభివృద్ధి చెందడానికి వీలుగా మలుచుకోవటం ఎట్లాగా అనేది మనకి దీని ద్వారా తెలుస్తూ ఉండాలి.
మనం ఆల్రెడీ జన్మ తీసుకున్నాం, సగానికి పైన దాటి వచ్చేసాం. ప్రయాణం మనందరం కూడా ఇంకా 50 పైన వాళ్ళమే కానీ 50 తక్కువ ఉండాం కదా. సగం ప్రయాణం అయిపోయింది. ఇప్పుడు తెలుసుకున్నా కానీ మనకి ఈ కొంచెం సమయం చాలు మనకి అత్యద్భుతంగా మనం మారిపోవచ్చు. ఎందుకంటే మన జీవితం జరుగుతూ ఉంది. క్రితం జన్మకి తాలూకు ఫలితంగా ఇప్పుడు జరుగుతుంది. నిన్నటి దాని ఫలితంగా ఇవాళ అన్నట్టుగా. పర్వాలేదు. దాన్ని ఏమీ తప్పుపడడానికి లేదు. ఎందుకంటే సృష్టిలో ఉన్న అమర్పు అది కూర్పు. అది అలాగే జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మనం ఎక్కడ ఏ కుటుంబంలో రావాలో అవన్నీ కూడా విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది మనది. ఎస్, బాగానే ఉంది. ఇప్పుడు నుంచి మనం ఎట్లాగా నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా మనం ఇదిగో ఈ సంగతులు తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఇంకా మనకి మరింత మెరుగ్గా జీవించుటకు భగవద్గీత వింటే, మరి మా భగవద్గీత చెప్పక ముందు అర్జునుడి పరిస్థితి ఏంటి? బాణాలన్నీ తన యొక్క ఆయుధాలు ప్రాణం. ప్రాణం మన క్షత్రియుడికి వీరుడికి, క్షత్రియ వీరుడికి ప్రాణం లాంటిది అది. వాటినే కింద పడేసాడంటే ఇంక వాడు శవంలాగా అయిపోయినట్టే కదా. జీవం లేదు వాడిలో. అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా విషాదంలో ఉండిపోయాడు. అటువంటి వాడిని భగవద్గీత చెప్పేటప్పటికల్లా మొత్తం కింద పడేసి మొత్తం తీసుకున్నాడు ఆయుధాలు. యుద్ధం మొదలు పెట్టాడు, జయం పొందాడు, విజయుడు అయ్యాడు. ఇట్లాగా మనం ఈ దివ్య జ్ఞానాన్ని మనం వినడం వల్ల మనకేమవుతుంది అనమాట, జరిగే జీవితం జరుగుతుంటుంది. దాన్ని ఏమీ మనం ఆపడానికి లేదు కాబట్టి అదే సమయంలో మనం మరింత మెరుగ్గా ఎలాగా జీవించాలి అనేది అవగాహన ఏర్పడుతుంది. ఏర్పడి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవడం ప్రారంభమవుతుంది. దానికి తగ్గట్టుగా మనం అసలు మన జీవిత ఉద్దేశం ఏంటి, మన జీవితం యొక్క ఉద్దేశమే ఏది పెట్టుకోవాలి. లక్ష్యాలు మనకి 2 ఉన్నాయి. ఒకటి ఈ జన్మకి సంబంధించినటువంటి లక్ష్యం. ఈ జన్మలో మనం అభివృద్ధి చెందాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఎక్కువ ఆస్తిపాస్తులు సంపాదించాలి, బంగ్లాలు, కార్లు, సో విలాసవంతమైన జీవితం జీవించాలి, ప్రపంచంలో అందరికన్నా కోటీశ్వరుని అనిపించుకోవాలి, ధనవంతుడని అనిపించుకోవాలని, ఇలాగా మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఉన్నతమైన స్థానంలో ఇక మనకన్నా తర్వాత వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఆ లక్ష్యం ఉంటుంది బాగానే. కానీ ఇంకొక లక్ష్యం ఉంది అసలు. అదేమవుతుంది, మనం ఈ కనుమయంగానే ఇవన్నీ ఇక్కడే ఆగిపోతాయి. ఇవి మన వెంట వచ్చేదేం లేదు. వాటి యొక్క అనుభవ సారం వస్తుంది తప్పితే ఇవేమీ మన వెంట మొత్తం వదిలేసి వెళ్ళిపోవటం అన్నట్టు. ఇప్పుడు అట్లా కాకుండా దీంతో పాటు ఇంకొక అసలైన లక్ష్యం, మనం మన స్వస్వరూప జ్ఞానం. మనమే భగవంతుడము. అయాం దట్ అయాం. తత్వం, తత్వం, అదే నేను, అదే నీవు అన్నట్టు. అదే నీవు, తత్వం, తత్వం, అదే నీవు అనేది మనం మన గమనికలోకి, మన అనుభూతిలోకి రావాలి. అది అసలైన లక్ష్యం. ఆ లక్ష్యము ప్లస్ ఈ జీవితానికి సంబంధించినటువంటి లక్ష్యము, ఎట్లాగా మనం అసలు ఈ జీవితం ఎట్లాగా మనం జీవించాలి, ఆ జీవిత ఉద్దేశం ఏమిటో మనం ఇవాళ రేపు తెలుసుకుందాం. ఈ 8వ అధ్యాయమైనటువంటి జీవితోద్దేశంలో ఆ విషయాలన్నీ చర్చింపబడతాయి. మనకి సూచనలు అందజేసినట్టుగా అవుతుందన్నమాట. మనకి కర్తవ్య నిర్దేశం, అంటే భగవద్గీత ఎట్లాగైతే నువ్వు ఇలాగ ఉంటుంది, ఇలాగ ఉంటుంది, నువ్వు ఇలాగా ఉండాలి, ఇలా ఉండాలి అని మనకి ఎలాగైతే సూచించారు, ఆ విధంగా ఇది మనకి జీవితోద్దేశము ఈ చాప్టర్ అలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు వరకు ఏంటి, మనకి ఆ ఏర్పాటు గురించి చెప్పుకుంటా వచ్చారు. అయితే ఈ ఏర్పాటులో మనం ఎట్లాగా మన ప్రయత్నం ఎలాగా చేయాలి అనేది ఇప్పుడు ఈ చాప్టర్లో మనకు వస్తుంది. 8వ అధ్యాయము జీవితోద్దేశం.
భగవంతుని ఏర్పాటులో మన ధర్మమును మనము నెరవేర్చుటకు ఆ ఏర్పాటును మొత్తముగా తెలుసుకొనుటయే గాక దానిలో మనుషుడు ప్రత్యేకముగా చేయనుద్దేశింపబడిన పనిని కూడా తెలుసుకొనవలెను. ఆ ఏర్పాటును మొత్తముగా తెలుసుకుంటేయే గాక దానిలో మనుష్యుడు ప్రత్యేకముగా చేయనుద్దేశింపబడిన పనిని కూడా తెలుసుకొనవలెను. రెండు ఉన్నాయన్నమాట మనకి. బహిర్ముఖమైన ఈశ్వర చిచ్చక్తి ఖనిజ వర్గులో ప్రవేశించినప్పుడు మనకి రెండో జీవ ప్రసారం ఖనిజ వర్గుకి వచ్చింది కదా. మొదటి 3 వర్గులు అయిపోయిన తర్వాత ఖనిజ వర్గులోకి వచ్చింది. ప్రకృతిలో పూర్తిగా మునిగిపోయినది, కానీ అది పృథక్త్వం అంత్యస్థితి కాదు. ప్రకృతిలో పూర్తిగా అంటే భూలోకానికి స్థూల లోకానికి వచ్చేసింది పూర్తిగా అది ఖనిజ వర్గులో. అక్కడితో ఎండ్ అవ్వలేదు, అది అక్కడి నుంచి మళ్ళీ దారి మారింది. కానీ అది పృథక్త్వమునందు అంత్యస్థితి కాదు, చివరి స్థితి కాదు. అది చైతన్యము పరిణామమునందు ఊర్ధ్వముఖమై మానవ వర్గును ప్రవేశించు సమయమున పృథక్త్వము పూర్తియగును. ఆ చైతన్యం ఏంటి? పరిణామమునందు ఊర్ధ్వముఖమై. ఎందుకంటే అక్కడ పరిణామ ధర్మం ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడికక్కడ ముందుకు తీసుకెళ్ళటానికే చూస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మన ఈ చైతన్యం ఏమైంది? రెండో జీవ ప్రసారము ఊర్ధ్వముఖమై అంతవరకు ఏమిటి? అధోముఖంగా వచ్చింది, మనకి దిగుతూ దిగుతూ వచ్చింది. పూర్తిగా స్థూలానికి వచ్చిన తర్వాత, పూర్తిగా సొలిడిఫై అయిపోయిన తర్వాత అప్పుడు పైకి మళ్ళీ ఊర్ధ్వముఖము ప్రయాణం మొదలుపెట్టి మానవ వర్గును ప్రవేశించు సమయమున అంటే వృక్ష వర్గు జంతు వర్గు దాటి మానవ వర్గులోకి ప్రవేశించు సమయమున పృథక్త్వము పూర్తియగు. ఈ పరిణామమున 3 దశలు ఉన్నవని ఎరుంగవలెను. క్రిందకు దిగుట మొట్టమొదటగా ఏంటి? తాను పెక్కులు కావలెను. అంతకుముందు ఏమి డిఫరెన్షియేషన్ అనేది ఏం లేదు. అప్పుడు కిందకు దిగాలి. కిందకు దిగటం అంటేనే డిఫరెన్షియేషన్ వచ్చినట్టు. లేకపోతే దిగుట అనేది ఉండదు కదా. దిగుట అని ఉందంటే ఎక్కుట అనేది ఉంటుంది, అంటే రెండు ఉన్నట్టు అయిపోతుంది. ఉన్న చోట ఉన్నాం అంతే అంటే ఇంకా మొత్తం సమానం అయిపోతుంది. ఉన్న చోట ఉన్నామంటే ఉన్నామంతే అంటే ఇంకా ఎక్కటం లేదు, దిగటం లేదు, డిఫరెన్షియేషన్ లేదు, నో డిఫరెన్షియేషన్, నో అనేకత్వము, నో భిన్నత్వం. చైతన్యం ఈ అవస్థ యందు పృథక్త్వమును బడయనున్ముఖమై ఉండుటయే గాక జడత్వమును కూడా బడయను. ఈ అవస్థ యందు చైతన్యము ప్రకృతి ద్వారా బాహ్యార్థ సంవేదనమును బడయుటకై ప్రకృతిలో లీనమగుచుండదు. అంటే ఆ వేరు భావనకి అనమాట డిఫరెన్షియేషన్ ద్వారా ప్రకృతిలో లీనమవుతూ ఉంటుంది పూర్తిగా. ఇక రెండవ దాంట్లో ఏమవుతుంది? ఊర్ధ్వముఖ గమనమున మొదటి భాగం చైతన్యం అవస్థ ఇంకను ఎక్కువ పృథక్తము పడవచ్చున్నను జడత్వము నుండి తప్పించుకొనొచ్చు ఆధ్యాత్మికముగా వికసింపనారంభించును. ఈ అవస్థ యందు చైతన్యము ప్రకృతిని లోబరుచుకుని ప్రకృతి తన ఆవిష్కరణ స్వరూపమే అని చూచుట తెలుసుకును. చైతన్యము ప్రకృతి రూపము అనేదిగా మనకి 2 భాగాలు వచ్చేసినాయి కదా. డిఫరెన్షియేషన్ ఎందుకని వచ్చింది? రూపము జీవము 2గా ఏర్పడుతుంది. జీవము ఒక్కటే ఉంటే డిఫరెన్షియేషన్ లేదు. జీవం ఏమైంది? 2గా మారింది, జీవము రూపముగా. రూపం ఎక్కడి నుంచి వచ్చింది? జీవంలో నుంచే కదా. సముద్రము అలా ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచే. సముద్రానికి అలకి అభేదం, కానీ విడిగా వేరుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది చూడటానికి. అట్లాగే జీవము రూపము వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. రూపం అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలోకి ఆ రూపంలోకి నెమ్మదిగా ఈ చైతన్యం ఏం చేసింది? ప్రకృతిలోకి దిగింది. ఈ చైతన్యము ప్రకృతి అనేది 2గా ఎందుకు వచ్చింది? అంతకుముందు 2 ఒకటే.
ఎప్పుడైతే ఈయన తాను పెక్కులు కావాలను అనే సంకల్పం, మహాసంకల్పం బయలుదేరింది, అప్పుడు సముద్రం నుంచి అలా విడిపడినట్టుగా, అలా బయటకి పైకి లేచినట్టుగా ఈయన నుంచి అమ్మవారు అంటే ప్రకృతి బయటకి వచ్చేసింది. బయటకు వచ్చినట్టుగా, ఆయనతో కనెక్షన్ లేకుండా అసలు లేదు కదా, ఆయనే ప్రకృతిగా మారాడు. సముద్రమే అలాగా మారింది, అంతకంటే ఉండదు. నీరే మంచుగడ్డ కట్టుకుంది అన్నమాట. కాబట్టి ఈ చైతన్యముగా, రూపముగా, జీవము రూపముగా రెండుగా అయిపోయింది. ఇప్పుడు ఈ జీవం ఏం చేస్తా ఉంది, పూర్తిగా రూపంలోకి దిగటానికి దిగుతా ఉందన్నమాట, కిందకి దిగటం, పూర్తిగా ప్రకృతిలోకి లీనమైపో. పూర్తిగా ప్రకృతిలోకి లీనమవటం అంటే వేరు భావన, డిఫరెన్షియేషన్, అనేకత్వం దాంట్లోకి వచ్చేసారు. దానివల్ల ఏంటనమాట, ఇదంతా ఒకటే అన్న విషయం మనకి గమనికలోకి రాదు. అటు ముందు ఒక అవస్థ ఏంటి, క్రిందకు దిగుట, చైతన్యము క్రిందకి దిగుట అనేటప్పటికల్లా ఏంటనమాట, రూపంగా మారిపోవడం, రూపాల్లోకి తీసుకురావటం, రూపమే తాను అన్న భావంలోకి, అంటే దేహమే తాను అన్న భావంలోకి వచ్చాడు. దేహము తాను తన యొక్క అంశగా ఉంది, దేహము అన్నది కాకుండా దేహమే తాను, దేహం యొక్క దీనికి, దేహము స్థాయికి దిగిపోవటం. అల స్థాయికి సముద్రం దిగిపోయినట్టుగా, సముద్రము అపారమైనది, అనంతమైంది కదా, అలా చాలా చిన్నది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నేను అలని, సముద్రాన్ని కాదన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. కిందకి దిగేయటం అనే పాయింట్కి వచ్చేటప్పుడు అలని నేను అని, రూపాన్ని నేను, ఈ దేహాన్ని నేను అన్న భావంలోకి వచ్చేసింది. అది అంటే చిట్ట బాగా దిగువకు వచ్చేసేటప్పుడు స్థూలానికి దేహమే నేను అన్న భావంలోకి వచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి ఇంకంతకన్నా ఇంకా దిగువకి రావడానికి లేదు ఇక. సో జీవం ఏమైంది, రూపంతో తాదాత్మ్యం చెందింది, రూపమే ఇప్పుడు ఉందన్నట్టుగా ఉంది, జీవం లేదు అన్నట్టుగా అయిపోయింది. మొదట్లో ఏముంది, మొదట్లో జీవం ఒక్కటే ఉంది, ఆ చైతన్యం ఒక్కటే ఉంది. ఆ చైతన్యం ఒక్కటే వల్ల ఇప్పుడు రూపం ఒక్కటే అన్నట్టుగా మారిపోయింది అనమాట. అది కిందకి దిగుట అనేటప్పుడు అదే దాన్ని, అది ఒక భాగం. రెండోది ఏమిటి, అక్కడి నుంచి ఊర్ధ్వముఖ గమనం. అయితే చైతన్యము సడన్ గా రూపంగా మారిపోవటం అనేది జరగదు, దానికి ఒక ప్రాసెస్. క్రమక్రమంగా దిగుతాం, కిందకి 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 పూర్తిగా రూపంతో తాదాత్మ్యించాలి, రూపముగా, రూపమే నేను అన్నట్టుగా అనుకోవటం. అంటే పూర్తిగా తక్కువ స్థాయిలో దిగువ, బాగా అత్యంత అల్పమైన స్థాయిలోకి అనమాట. అంటే అల స్థాయిలోకి అన్నట్టుగా, సముద్రము అల స్థాయిలోకి దిగింది అన్నట్టుగా అయింది. అక్కడి నుంచి ఊర్ధ్వముఖ గమనమున్న మొదటి భాగం. చైతన్యము వ్యవస్థ ఎందు ఇంకను ఎక్కువ పృథక్తము పడయుచున్నను, జడత్వం నుండి తప్పించుకొనొచ్చు, ఆధ్యాత్మికంగా వికసింపనారంభించు. మళ్ళీ అక్కడి నుంచి ఏంటి, తాను రూపము కాదు, నేను చైతన్యము అన్న భావంలోకి నెమ్మదిగా మళ్ళీ ఆ భావం యొక్క మార్పు అనమాట. ఇవి రెండు ఇలాగే ఉంటాయి, చైతన్యము రూపము, జీవము రూపము, అది శాశ్వతం అనమాట. శాశ్వతంగా ఎవరు ఉంటారు, అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉంటారు, ప్రకృతి పురుషుడు ఎప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళు శాశ్వతం. అంతేగాని అవసరమైనప్పుడు ప్రకృతిని పిలవటం, లేకపోతే లేదు అన్నట్టుగా కాకుండా, కాకపోతే ఆయనలో ఉంటుంది, అందుకే అర్ధభాగాన్ని సూచిస్తారు మనకి, దానికి సంకేతంగా. అవసరమైనప్పుడు ఇవి కిందకి దిగటం అనే పాయింట్, దిగటము, కిందకి దిగటం అంటే చైతన్యము
ప్రకృతిలోకి లీనమైపోవడం, దేహంలోకి దేహమే తాను అనే భావంలోకి రావడం, రూపమే తాను అన్న భావంలోకి రావడం. ఇక అక్కడి నుంచి రూపము రూపము కాదు, రూపము నేను కాదు, రూపాన్ని నడిపిస్తున్నటువంటి రూపము నేను, చైతన్యము రెండు నేనే. కానీ ఈ రూపాన్ని అవసరాన్ని బట్టి నేను ఉపయోగిస్తున్నాను. ప్రకృతిని దాన్ని అవసరాన్ని బట్టి అది ఎంతవరకు అంతవరకు అన్నట్టు. దాన్ని నడిపేవాడిని చైతన్యము, నేను వేరుగా. చైతన్యము నడిపించేది, ఈ రూపము నడిపింపబడేది. ఆ డిఫరెన్షియేషన్, ఆ వివరం తెలుసు మనకి. ఇప్పుడు దాకా ఏంటి, దేహమే నేను అనేటప్పుడు కల్లా ఈ దేహాన్ని నడుపుతున్నది ఎవరు ఉన్నారో అదే దేహమే నడుపుతుంది అన్నట్టుగా రివర్స్ లో అనుకుంటున్నాం, వ్యతిరేకంగా. ఇప్పుడు అట్లా కాకుండా దేహాన్ని నడిపేవాడిని నేను, దేహానికి ఆధారంగా నేనున్నాను అనే భావనలోకి నెమ్మదిగా మళ్ళీ ఊర్ధ్వముఖ ప్రయాణంగా ప్రారంభించాం అనమాట. ఈ అవస్థ యందు చైతన్యము ప్రకృతిని లోబరుచుకుని ప్రకృతి తన ఆవిష్కరణ స్వరూపమే అని చూచుట తెలుసుకున్నాం. దాంట్లో ఏంటనమాట, ఇక ఇప్పుడు మొదటి స్థితిలో ఏమైంది, రూపమే నేను అన్న భావంలోకి వచ్చేసి, ఎక్కడి నుంచి కాదు, రూపము ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మొత్తం ఎప్పుడు ఉండేది నేను కదా, చైతన్యము ఎప్పుడు ఉండేది. చైతన్యము ఇప్పుడుండి రేపు లేదు అనడానికి లేదు, రూపము ఇప్పుడుండి రేపు లేదు అనడానికి ఉంది. రూపము ఇవాళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ చైతన్యము ఎప్పుడు ఉంటుంది. కేంద్రము ఎప్పుడు ఉంటుంది. పరిధి ఇవాళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, పరిధి మన ఇష్టం. మనం చుట్టూ సర్కిల్ గీస్తే పరిధి వస్తుంది, లేకపోతే లేదు. కానీ కేంద్రం ఎల్లప్పుడూ ఉండేది. మనం కేంద్రం తీసుకునేటప్పుడు పరిధి కావాలి మనకి అన్నప్పుడు కేంద్రం రాదు కదా. కేంద్రం ఉన్న భావన ఎప్పుడు ఉంటుంది. పరిధి అనేది ఆ భావనని ఆధారం చేసుకుని పరిధి గీసుకుంటాం. కాబట్టి చైతన్యం ఎప్పుడు ఉండేది, దీంట్లోకి దిగాను నేను. అంతేగాని ఈ రూపం నేను కాదు. ఈ రూపం కానీ ఈ ప్రకృతి నా యొక్క ఆవిష్కరణ స్వరూపమే అన్న భావనలోకి నెమ్మదిగా అడుగు పెడుతుంది రెండో స్థితిలో. మూడో స్థితి వచ్చేటప్పటికల్లా ఊర్ధ్వగమనమున రెండవ భాగం. ఊర్ధ్వగమనాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో ఇక కొంచెం ఆలోచన మార్పు వచ్చింది. రూపమే నేను అన్న దాని నుంచి రూపము నా యొక్క ఆవిష్కరణ కదా అన్న ఆలోచన మొదలైంది అనమాట. ఆ తర్వాత రెండో భాగంలో ఏం జరిగింది, ఈ స్థితి యందు పృథక్త్వము పూర్తి అయి చైతన్యము ఏకత్వమును పడయుటకును ఎక్కువ ఆధ్యాత్మిక ఒక వికాసమునకును ప్రయత్నించు. ఇంకా ఇక్కడి నుంచి చైతన్యం అంటే రూపాన్ని తోసేయటం కాదు, రూపము ప్రధానము, రూపాన్ని నడుపుతుంది కూడా నేనే అన్నట్టుగా కాకుండా, రూపం ప్రధానం చేయకుండా. రెండు ఉన్నప్పుడు తక్కువ దాన్ని ప్రధానం చేయకూడదు కదమ్మా. ఆ రెండిటిలో ఏది ఎక్కువ పోల్చటం జరిగిపోతుంది. రెండు ఉన్నప్పుడు పోల్చటం, ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉందో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం. అతని యొక్క కనుసన్నల్లో ఎవరైతే పూర్తిగా బాగా ఎక్కువగా ఉన్నారో వాళ్ళ యొక్క కనుసన్నల్లో తక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ స్థాయి వాళ్ళు, తక్కువ శక్తి ఉన్నవాళ్ళు నడపడం. అంతే, తక్కువ శక్తి వాళ్ళ చేతుల్లో ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళని పెడితే ఎట్లాగా? తక్కువ స్థాయి వాడికి ఏమీ తెలియదు, కానీ నేను రాజుని అంటాడు, వాడు చక్రవర్తిని అంటాడు, మీరు అందరూ ఇట్లా పని చేయండి అంటాడు. అన్ని తెలివి తక్కువ ఆజ్ఞలు ఇస్తున్నాడు, తెలివి తక్కువ ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. వీళ్ళు ఎంతో శక్తివంతులు, ఎంతో విజ్ఞానవంతులు, కానీ వాడి కింద పని ఈ చైతన్యం వాడి కింద తెలివి తక్కువ, మనం తక్కువ స్థాయిలో ఉన్న వాడి కింద పనిచేసినట్టు. అట్లా కాకుండా ఇప్పుడు చైతన్యం ఇప్పుడు దాకా అలా జరిగింది. రూపమే ప్రాధాన్యత పెరిగి రూపమే నేను అనే భావంలో రూపమే గైడ్ చేస్తూ ఉందనమాట, ముందుకు నడుపుతూ ఉంది. ఇప్పుడు రూపం నుంచి నెమ్మదిగా రూపాన్నే నేను ఆవిష్కరించాను అన్న స్థితిలోకి చైతన్యము బయటకు వచ్చినట్టు అయిందన్నమాట. రెండో భాగంలో ఈ స్థితి యందు పృథక్త్వము పూర్తి అయి చైతన్యము, పృథక్త్వం అంటే మనం స్థూలాన్ని పూర్తి చేసుకుని చైతన్యము ఏకత్వమును పడయుటకును ఎక్కువ ఆధ్యాత్మిక అవకాశమునకును ప్రయత్నించు.
ఉన్నది ఒకటే, రూపము నేనే కదా, నేనే కదా, అలా నేనే కదా అని సముద్రం అనుకునే స్థితి అనమాట. ఇప్పటి వరకు అలానే నేను అన్న భావంలో నుంచి సముద్రం నేను, ఈ అల కూడా నేనే. టెంపరరీగా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో అల వచ్చింది. అలా లేనప్పుడు నేనుంటాను, అలా ఉన్నప్పుడు నేనుంటాను, అలాకి ఆధారం నేనే అన్న విషయం. ఆ ఏకత్వాన్ని మనం చిట్ట చివరికి అంటే రెండో భాగంలో, ఊర్ధ్వగమనంలో రెండో భాగంలో ఆ స్థితిని పొందుతాం అనమాట. ఆ స్థితి పొందటం కోసమే, ఆ ఏకత్వ భావన కోసమే మనం ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న జీవితంలో ఈ ఏకత్వ భావన కేసి వెళ్ళడానికి ఇప్పుడిప్పుడే అవకాశం లేదు. ఎందుకంటే మనం అంతకుముందు చేసిన పనుల యొక్క, అంతకుముందు జన్మలో చేసిన పనుల యొక్క ఫలితంగా ఈ జన్మ గడుస్తూ ఉంది. కాబట్టి అంత అభివృద్ధి లేదు మన దగ్గర. అంత అభివృద్ధి రావాలంటే కొంత ప్రయత్నం చేయాలి. కొంత ప్రయత్నం చేయాలంటే అవగాహన. మనం అసలు ఈ ఎక్కడున్నాం మనం? ఈ సృష్టి యొక్క అమెరికా ఏంటి, కూర్పు ఏంటి, మనం దేంట్లో ఉండి భాగంగా ఉన్నాం? ఈ విషయాలన్నీ కొంచెం మనకి అందుతూ ఉంటాయి. ఓహో అని మనలో మనం కొంత మార్పుకి అవకాశం ఏర్పడుతుంది, కొంత ప్రయత్నం ప్రారంభమవుతుందన్నమాట. ఆ ప్రారంభమే మనం ఏకత్వం చేసి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ అవస్థ యందు చైతన్యము ప్రకృతి ద్వారా బాహ్యార్థముల నెరుంగుటయు, ప్రకృతి ద్వారా తాను వ్యక్తముటయు పూర్తిగా తెలుసుకుని, తనలో నిర్నిద్రభూతములైన శక్తులకు ఉద్బోధము కలిగించుకుని, ఆ శక్తులను యుక్తముగా భగవత్ కైంకర్యమునందు వినియోగించుట నేర్చుకును. ఎందుకంటే ఇక్కడ ఏకత్వ భావన వచ్చినంత మాత్రాన ఆ రూపము ఈ రెండు విషయాలు పోవటం కదా. రెండు భాగాలు ఏదైతే ఉందో, చైతన్యము రూపము, జీవము రూపము, రెండు భాగాలుగా ఉంది మనకి. మనకి ఏకత్వం వచ్చినంత, ఆ భావన వచ్చినంత మాత్రాన ఈ రూపం పోదు, ఈ ప్రకృతి పోదు. కాబట్టి ఇప్పుడేంటనమాట, కాకపోతే భావనలో తేడా వస్తుంది. ఈ ప్రకృతి అంతా కూడా నా యొక్క ఆవిష్కరణ, చైతన్యము యొక్క ఆవిష్కరణ. దేనికి ఇది వచ్చింది? చైతన్యము దీని ద్వారా వ్యక్తమవుటకు. చైతన్యము ఏదైతే చేయాలని అనుకుందో అవి వ్యక్తం అవ్వాలంటే మనకి ఉపకరణం ఏదో కావాలి. అది ఈ దేహం ద్వారా, ఈ ప్రకృతి ద్వారా, ఈ దేహము ద్వారా మనం చేయటం కోసం. అప్పుడేంటనమాట, ఇక ఇప్పుడు చేసిన పనులన్నీ మన కోసం చేసాం. దేహమే నేను అన్నాను కాబట్టి, దేహమే నేను అనే ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి, ఈ దేహం కోసమే, అంటే నా కోసమే పనులు చేస్తున్నావు. కానీ ఆ నా కోసం అన్నది ఏమైంది, దేహానికి పరిమితం అయిపోయింది, రూపానికి పరిమితం అయిపోయింది. జీవం అంతా, ఆ చైతన్యం అంతా ఈ రూపం యొక్క అధ్యయనంలో ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ చైతన్యం యొక్క అధ్యయనంలో ఈ రూపము, ఈ ప్రకృతి ఉండి, ఈ ప్రకృతి ద్వారా చైతన్యం ఏదైతే చేయదలుచుకుందో అదంతా జరుగుతుంది. అంతకుముందేమో రూపం యొక్క అధ్యయనంలో ఉండి రూపం చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. మన జీవితం ఎలా సాగుతూ ఉంది? రూపము యొక్క అధీనంలో మనం ఉన్నాం. చైతన్యము రూపము యొక్క అధీనంలో ఉంది. తద్వారా చాలా పరిమితంగా మన పనులు ఉన్నాయి. మన యొక్క దాని తగ్గట్టుగానే మన వికాసం చాలా తక్కువ స్థాయిలో ఉండిపోయింది. ముందుకు వెళ్ళటం లేదు, మన వికాసము పెరగటం లేదు. అభివృద్ధి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి లేదు, వృద్ధి లేదు, వికాసం లేదు. రూపం చెప్పినట్టు, ఈ దేహం చెప్పినట్టు చైతన్యం చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా తెలిసిన తర్వాత మనం ఎట్లా చైతన్యం, ఈ రూపము మనకి ఇవ్వబడింది ఎందుకు? మనం అనుకున్న పనులు చేయటం కోసం. అంటే ప్రకృతి ఉంటుంది, పురుషుడు ఉంటాడు. ప్రకృతి ఎందుకోసం? పురుషుడు తన ఆవిష్కరణగా ప్రకృతిని నియమించి, తను ఆ ప్రకృతి ద్వారా వ్యక్తమయ్యి ఈ అనేక మంది ఏదైతే ఉంటుందో,
ప్రకృతి అనేటప్పటికల్లా సృష్టి, సృష్టి అనేటప్పటికల్లా అనేకత్వం వచ్చినప్పుడు దాంట్లో అందరూ తానే అన్నట్టుగా తానే ఇతరులుగా ఉన్నాం, ఇతరులే తాను, తానే ఇతరులు అన్నట్టుగా ఈ సమస్తానికి కలిపి పని చేయడం అన్నట్టుగా దానికోసం ఇదంతా. కాబట్టి ప్రకృతి ద్వారా తాను వ్యక్తమొకటయు పూర్తిగా తెలుసుకొని తనలో నిర్నిద్రితములై ఉన్న శక్తులకు ఉద్బోధము కలిగించుకొని ఇప్పుడు చైతన్యమే అధ్యయనంలో మిగతా రూపం ఉండేటప్పుడు కల్లా ఏంటి చైతన్యానికి ఉన్న శక్తులన్నీ వచ్చేస్తాయి. చైతన్యం మరి అపరిమితం, శాశ్వతమైంది, అపరిమితము, అనేక శక్తులు కలిగినది, అతీంద్రియ శక్తులు కలిగినది, దానికి పరిమితం అన్నది లేదు, ఇక అపరిమితం. కాబట్టి అవన్నీ కూడా తనలో ఉన్నవి నిద్రాణమై ఉన్నటువంటి ఆ శక్తుల్ని వికసింపజేసుకుని ఉద్బోధము కలిగించుకుని వాటిని మేలుకొలిపి ఆ శక్తులను యుక్తముగా భగవత్ కైంకర్యమునందు వినియోగించడం నేర్చుకున్నాం. దాన్ని ఎట్లాగా వినియోగించడం ఆ శక్తుల్ని మన చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టి జీవుల పట్ల వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తూ వాళ్ళకి ఉపయోగపడుతూ ఆ విధంగా మనం జీవితాన్ని కొనసాగించాం. ఈ ఏర్పాటంతా ఎందుకంటే ఈ ఈ భూలోకాన్ని వదిలేసేసి, ఈ దేహాన్ని వదిలేసేసి, ఈ ప్రకృతిని వదిలేసేసి చైతన్యంగా నేను ఒక్కడనే ఉంటాను అంటానికి కాదు. ఇది మొట్టమొదటిగా మనం బాగా గ్రహించాల్సిన విషయం. ఇవన్నీ చదువుకోవటం వల్ల, ఇవి నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది, ఇప్పటి వరకు నా కోసము, నేను నా కోసం, నా కుటుంబం కోసం, ఈ దేహం కోసం, ఈ దేహానికి పరిమితమైనటువంటి ఆలోచనలతో బాగా గడుపుతున్నటువంటి జీవితాన్ని ఇతరుల కోసం, ఎందుకంటే మొత్తం నేనే కదా ఉంది ఇక్కడ, చైతన్యం ఒక్కటే కదా ఉన్నది, ఒకే ఒక చైతన్యం. ఆ చైతన్యం యొక్క ఆవిష్కరణే ప్రకృతి, అంటే ఈ సృష్టి సమస్తము. కాబట్టి ఇంకొకటి ఉంది అనడానికి లేదు. ఇక స్థితి భేదంలో విడివిడిగా వేరువేరుగా ఉండొచ్చు కానీ, లక్షణాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ, గుణాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ, వాస్తవంగా చూస్తే భేదం లేదు. దీని యొక్క చైతన్యం యొక్క ఆవిష్కరణమే ప్రకృతి. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే చైతన్యము తను ఒక్కటే ఖాళీగా కూర్చోవటం కాకుండా ప్రకృతిని ఏర్పాటు చేసి ఆ ప్రకృతి ద్వారా అనేకత్వాన్ని తీసుకొచ్చి ఆ అనేకత్వంలో ఒకళ్ళకొకళ్ళు అన్నట్టుగా అందరి కోసం అందరూ. మన రాజ్యాంగం మొట్టమొదటి వాక్యం అది, అందరి కోసము అందరము ఇది రాసుకున్నాము. అందుకే మనది ఫలానా మతం, ఫలానా ధర్మం అని ఇట్లాగా కాకుండా సింపుల్ గా అనమాట, అందరి కోసం అందరూ కలిసి పని చేసుకోవటం, అంటే అందరికీ సమానమైన అవకాశాలు, ఈక్వాలిటీ అనేది. అట్లా మనం ఆ శక్తులను యుక్తంగా భగవత్ కైంకర్యమునందు వినియోగించుట నేర్చుకోం. ఈ సమస్తము భగవన్మయం, ఏది చేసినా కానీ ఆ భగవంతుడికే దైవ కార్యంగా, ఏది చేసినా ఆయనకి సేవ చేస్తున్నట్టే. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, నేనేం చేస్తున్నాను, ఈ పుస్తకం చదువుతూ నాకు అందినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఏదో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది భగవత్ కైంకర్యం, భగవంతుడికి చేస్తున్నాను నేను. మీరు వింటున్నారంటే ఇదిగో ఆయన మాకు చెప్తున్నాడు, అది భగవంతుడే మాకు చెప్తున్నాడు అన్నట్టుగా. మళ్ళీ మేము ఈ భగవద్ అంశకి మారటం కోసం, భగవంతుడిగా మారటానికి ఇది మాకు అందుబాటులోకి వస్తాం. మేము మరలా మా చుట్టూ ఉన్న వాళ్ళకి భగవంతుడికి సేవ చేస్తున్నట్టుగా మేము చేయటానికి. ఇట్లా ప్రతి వాళ్ళం కూడా ఏ పని చేసినా భగవత్ కైంకర్యం, అంటే భగవంతుడికి సేవ చేయట అన్నట్టుగా మనం చిట్ట చివరికి అది వస్తుంది అనమాట. దానికోసము అదే మనకి ఆ ప్రారంభ వాక్యం. అది ముందు మనం చదువుకోలేదు, అందుకని ఇక్కడ ఇది వస్తుందని చెప్పి నేను ముందు చదవలేదు. ఆధునిక ప్రారంభ వాక్యం ఏంటి మనకి, ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది.
ఇప్పుడు అది మనకి దొరికినట్టు అవుతుంది అనమాట. భగవత్ కైంకర్యమునందు వినియోగించుట నేర్చుకొనును. ఇది ఏర్పాటు. సృష్టిలోని యొక్క ఏర్పాటు ఈ పద్ధతిలో ఉందన్నమాట. తురియని ఆవిష్కరణముగా జీవాత్మను స్థిరపరచుటయే పరిణామమునందలి పూర్వ భాగము యొక్క ఉద్దేశం. తురియలోకం అంటే పూర్తిగా ఆయనగా ఉన్నది, పూర్తి చైతన్యంగా ఉన్నది. అక్కడ అభేద స్థితిగా ఉన్నది. అక్కడి నుంచి జీవాత్మ దగ్గరకు వచ్చిన వల్ల కొంచెం భేద స్థితి అన్నట్టుగా. ఇప్పుడు అంటే కిందకి దిగినట్టుగా అనమాట. మనకు మొట్టమొదటిగా ఏంటి, ఆ చైతన్యము రూపంగా మారటం కోసం దిగింది కింద. అంటే నేనే రూపాన్ని, జీవం ఏమైందనమాట, ఆ చైతన్యము నేను రూపాన్ని అన్నట్టుగా అయింది. నేను చైతన్యము అన్నది దాని దగ్గర నుంచి నేను రూపమును అన్నట్టుగా అయింది అక్కడ. అదే ఇక్కడ జీవాత్మగా స్థిరపరచుటయే పరిణామం నందలి పూర్వ భాగము యొక్క, అంటే కిందకు దిగుట అనే దాని యొక్క ఉద్దేశం. ఇటు పైన జీవాత్మలు ఒక దేహాత్మ వెనుక ఒక దేహాత్మలో ప్రవేశించి తద్వారా పరిణామము పడాయి. అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహాత్మలో ప్రవేశిస్తూ, దేహాత్మ అంటే మనకి విడిపడినటువంటి ప్రత్యేక అస్తిత్వం కలిగి ప్రత్యేక ఆత్మగా ఉన్నటువంటి ఆ జంతు ఆత్మ, అది మనకి దేహాత్మగా మనకి, అంటే ఈ జీవాత్మకి దేహంగా ఉపయోగపడుతుంది అనమాట, ఉపాధిగా. ఆ ఉపాధి ఆసరాగా చేసుకుని ఈ జీవాత్మ క్రమక్రమ అభివృద్ధి చెందుతూ తుర్యుడుగా మారటం. మరలా మనకి తుర్యుడి దగ్గర నుంచి కదా ప్రారంభించాడు, తుర్యుడు ఏకత్వం. అక్కడి నుంచి దిగువకి దిగాడు, కిందకి దిగాడు. కిందకి దిగి దేహమే నేను అనే భావంలో కొంతకాలం ఉండి, అక్కడి నుంచి దేహము నా యొక్క ఆవిష్కరణ, నేను పనిచేయటం కోసం నాకు ఇచ్చిన ఉపకరణం దేహం, ఉపాధి. అంతేగాని దేహం నేను కాదు. నేను పని చేయటానికి, నేను వ్యక్తమవటానికి నాకు అనుకూలంగా ఇదిగో ఈ ఉపకరణంగా ఇచ్చారు. ఇది ఒక పనిముట్టు లాంటిది దేహం అన్న భావనకు వచ్చి, అప్పుడు ఆ పనిముట్టు ద్వారా, ఆ ఉపకరణం ద్వారా మనం చేసే పనులన్నీ భగవత్ కైంకర్యముగా చేయటం. ఇది రెండో విభాగం అనమాట. వాని ప్రయోజనం కొరే ఇప్పుడు ఏమవుతుంది, తద్వారా పరిణామము పడయును. ఇది ఎరుంగక జనులు దేహాత్మయే తామనుకుని, ఇప్పుడు మనకు కొంత స్పష్టత వచ్చింది కదా, మనం ఎట్లాగా ఈ దేహంలోకి వచ్చి, ఈ దేహం ఎలాగా వచ్చింది మనకి, ఈ దేహంలోకి మనం ఎలాగా వచ్చాము, అంటే మనం అంటే ఆ జీవాత్మ ఎలాగా వచ్చాం మనం, ఇట్లా ఒక రెండు విభాగాలు అనేది ఒక స్పష్టత మనకి ఈ పాటకు వచ్చి ఉండాలి. దేహంలో ఉన్న జీవాత్మ, సరే ఈ మొత్తాన్ని నడిపే పరమాత్మ ఎలా ఉన్నాడు అది మనం ప్రత్యేకంగా చెప్పుకోగలం. మనం దీని వరకు నెమ్మదిగా చెప్పుకుంటే అది అసలైంది, తర్వాత మనకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. మొట్టమొదటిగా విభజన ఏంటనమాట, దేహంలో ఉన్న జీవాత్మ, ఈ రెండు. ఇప్పుడు ఈ రెండు ఏం జరుగుతూ ఉంది, దేహమే నేననే భావన అంటే దీంట్లో కూరుకుపోయింది కదా, ప్రకృతిలో కూరుకుపోయింది, అంటే రూపంలో కూరుకుపోయింది. రూపంలో ఎప్పుడైతే కూరుకుపోయిందో రూపమే నేను అనే భావన వచ్చేస్తుంది మొట్టమొదటి. అక్కడి నుంచి నెమ్మదిగా కొన్ని జన్మలు బాగా మారుతూ మారుతూ ఉంటే ఇప్పుడు రూపము నేను కాదు అనే దాంట్లోకి మళ్ళీ వస్తాం. అంటే ప్రస్తుత స్థితి ఏంటి, మనకి రూపమే మనం అనేది. ఇది ఎరుంగక అంటే మనకి తుర్యుడు జీవాత్మగా స్థిరపరచుటయే పరిణామం అందలి పూర్వ భాగం యొక్క ఉద్దేశం. అక్కడి నుంచి పైకి మళ్ళీ ఎట్లాగా, ఇటు పైన జీవాత్మలు ఒక దేహాత్మ వెనుక ఒక దేహాత్మలో ప్రవేశించి తద్వారా పరిణామము పడయును. కిందకి దిగటం గురించి మనకి పెద్దగా విషయాలు అక్కర్లేదు, దిగాం కాబట్టి ఇక దాని గురించి మనం చేసేదేం లేదు. ఇప్పుడు మనం పైకి వెళ్ళే మార్గంలో ఉన్నాం. మనం ఏ మార్గంలో ఉన్నామో దాని గురించి మనకి అవసరం. మనం ఏంటి, ఊర్ధ్వముఖ ప్రయాణంలో ఉన్నాం. మనం అధోముఖ ప్రయాణం గురించి మన గ్రంథాలే ఉండవు.
అధోముఖ ప్రయాణం అంతా అది జరిగిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఊర్ధ్వముఖ ప్రయాణం. ఊర్ధ్వముఖ ప్రయాణంలో మనము మరింత ముందుకి మరింత త్వరగా అసలైన లక్ష్యం చేరటం ఎట్లాగనేదే మనకు కావాల్సింది. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమైంది? కిందకి దిగాము. అంటే అధోముఖ ప్రయాణం ద్వారా కిందకి దిగాం మనం. ఆ ఏకత్వంగా ఉన్నది కాస్త అనేకత్వం అయిపోయింది. కిందకి దిగాం. అనేకత్వం అవ్వాలి అంటే రూపము చైతన్యం రెండు వేరువేరుగా ఉండాలి. వేరువేరుగా ఉండి ఈ చైతన్యము రూపంగా మారిపోవాలి. రూపమే నేను అన్న భావంలోకి వస్తే గానీ అనేకత్వం రాదు. లేకపోతే ఆ ఏకత్వ భావనే ఉంటుంది మనకి. ఏకత్వ భావన ఉంటే ఆయన యొక్క ఇచ్చ ఎట్లాగా నెరవేరుతుంది? ఆయన అనుకున్నదేంటి? తాను పెక్కులు కావాలి. పెక్కులు కావాలంటే అనేకత్వం కావాలి. అనేకత్వం కావాలంటే రూపాలకి మనం పరిమితం అవ్వాలి. రూపాలకి మనం పరిమితం అయితేనే అనేకత్వం ఉంటుంది. అంతేగాని మనం జీవం అండి మేము అని అంటే ఒకటే. జీవాలు రెండు ఉండవు కదా! జీవాలు వందలు, వేలు ఉండవు. జీవం ఒకటి. రూపాలు మాత్రం ఓహో! ఎన్నో రకాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడేమైందనమాట, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ? ఇటు పైన జీవాత్మలు ఒక దేహాత్మ వెనుక ఒక దేహాత్మలో ప్రవేశించి తద్వారా పరిణామము పడగలరు. అంటే జీవాత్మగా మనం ఎక్కడ డిఫరెన్షియేట్ అయ్యాము? బుద్ధిలోకం, అంతర్వాణి లోకం వరకు ఓకే, అంతా ఒకటిగానే ఉంది. అంటే ఒక కొస అన్నమాట అది. అక్కడంతా విశ్వాత్మ, అక్కడ ఒకటే ఒక ఆత్మ. అక్కడి నుంచి మనం భూలోకానికి రావడానికి ఏం జరిగింది? జీవాత్మగా మారాలి. అందుకోసం ఉత్తమ మానసిక లోకంలో డిఫరెన్షియేషన్ ఏర్పడింది. ఉత్తమ మానసిక లోకంలో ఏమైంది మనకి? ఆత్మ, బుద్ధి, ఇక్కడ మనస్సు కలిసి జీవాత్మగా మారి కారణ శరీరాన్ని మనం తయారు చేసుకుని అప్పుడు ఇక ప్రయాణం మొదలు పెట్టాం. ప్రయాణం మొదలు పెట్టేటప్పటికల్లా మనం కింద ఉపాధిలోకి చేరాం. దేహాత్మలోకి, భూలోకంలో చేరేటప్పటికల్లా దేహమే నేననే భావన వచ్చింది. ఇక్కడి నుంచి పరిణామం పడుస్తున్నాం మనం. దేహమే నెమ్మదిగా మనం ఈ దేహం నుంచి విడిపడి, దేహం నా యొక్క ఆవిష్కరణ గాని దేహం యొక్క ఆవిష్కరణ నేను కాదు అన్న భావనలో ఇప్పుడున్నదేంటి? దేహం యొక్క ఆవిష్కరణ నేను అన్నట్టుగా. అంటే దేహం యొక్క అధీనంలో చైతన్యం ఉంది. ఆ పద్ధతిలో మన జీవితాలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఇక నెమ్మదిగా మన యొక్క అధీనంలో దేహాలు నడిచేటట్టు కాకుండా మన దేహాలు మన యొక్క అధీనంలో ఉంటాయి. అంటే లోపల ఉన్న జీవాత్మ యొక్క అధీనంలో ఈ దేహం నడిచేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అది కొంచెం కష్టమైన పని మరి. అది అంత తేలికైన పని కాదు. మనం ట్రాఫిక్ లో ఒకే వరుసలో వెళ్తున్నాం అనుకోండి, ఏమీ ఉండదు. అడ్డంకి ఏమి ఉండదు. ముందెళ్ళే బళ్ళు ముందెళ్ళిపోతుంటాయి. వాడనక మనం వెళ్ళిపోతుంటాం. ఎక్కడ మనకి అబ్స్ట్రక్షన్ ఉండదు. అట్లా కాకుండా మనం లెఫ్ట్ సైడో రైట్ సైడో వేరేకి వెళ్ళాలి. మనం దిశ మారింది. తిన్నగా వెళ్ళేవాళ్ళం కాస్త ఎడం వైపుకో కుడి వైపుకో మనం వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఆ వేరే రూట్ మార్చి. అప్పుడేమిటి మనకి ఎంత అడ్డంకి? ఆ వెహికల్స్ అన్నిటినీ దాటుకుంటా ఎంత కష్టంగా మనం అటువైపుకి వెళ్ళాలి. మనం ఆ దిశకు వెళ్ళటానికి ఎంత కష్టం అవుతుందో చూడాలి. అట్లాగా మనం మన ప్రయత్నం అనంగానే చాలా కష్టం అయిపోయినట్టుగా ఉంటున్నాం. ఇది ఎరుంగక జనులు దేహాత్మయే తామనుకుని దాని ప్రయోజనం కొరకే జీవించుచు దానికి తాత్కాలిక ఉపయుక్తములుగా కనిపించిన అర్థముల పడయుట కొరకే తమ జీవిత వ్యాపారములను నియమించుకుంది. ప్రస్తుత జీవితం మనకి ఈ పద్ధతిలో గడుస్తూ ఉంది. ఎందుకంటే రూపమే నేను అనే భావంలోను, దేహమే నేను, దేహం వరకు పరిమితం అయిపోయాం. పూర్తిగా దేహానికే పరిమితం అయిపోయాం. దానివల్ల ఏమైందనమాట, దేహమే నేను అనేటప్పటికల్లా దేహానికి సంబంధించిన విషయాలే అటు కామలోకం, కామ శరీరం ద్వారా, ఇటు మానసిక శరీరం ద్వారా మన మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మొత్తం బండి నడుస్తూ ఉందన్నమాట. ఆ కోరికలు, వాంఛలు, ఆ సంకల్పాలు, ఆ కోరికలకి ఆ సంకల్పాలు తోడయి
ఆ సంకల్పాలు మంచి సంకల్పంగానే బయలుదేరుతుంది. కానీ ఈ కోరికలు, వాంఛలు, వీటికి రాగములు, వీటికి సంబంధించిన రంగులు దానికి తొడిగేసేసి, ఈ చొక్కాలన్నీ దానికి తొడిగేసి, ఇంకా కామ కామ శరీరం యొక్క దీంతో ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. ఈ కామ శరీరం ద్వారా దేహాత్మ చక్కగా వ్యక్తం అవుతూ, ఇక ఈ దేహానికి సంబంధించిన అవసరాలు, ఈ దేహం అంటే నేను అనే భావనలో ఉన్నాం కాబట్టి నా కోసం నేను అపరిమితం చేసుకుంటూ మన పనులన్నీ గడుపుకుంటూ వెళ్తున్నాం మన జీవితాన్ని. ప్రస్తుత స్థితి మనకి అలాగా ఉంది. ఈ స్థితి ఎందుకని వచ్చింది? ఇది ఎరుంగక జనులు దేహాత్మయే తామనుకునే. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనకి విషయం తెలియదు. విషయం మరుగున పడిపోయింది. ఈ దేహాన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేహాన్ని నడిపేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి కోసం ఈ దేహం ఏర్పడింది. వాడికి పనిముట్టుగా ఈ దేహం ఏర్పడింది. ఈ దేహం ద్వారా భగవత్ కైంకర్యం చేయడం కోసం. ఎందుకంటే పనులు చేయాలంటే దేహమే ఆధారం. దేహం లేకుండా మనం ఏం చేయలేము. అందుకే కదా మరి ఆయన తాను పెక్కులు కావాలి అంది. అనేకత్వం ఎందుకోసం? ఇదిగో ఈ దేహాలు రూపాలు వస్తాయి. ఈ రూపాలు వస్తే అనేక రూపాలు ఈ దేహం ద్వారా మనం ఇతరులకి చేసినట్టుగా, ఇతరులని ప్రేమించినట్టుగా, ప్రేమతో ఇతరులని మన చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తూ, ప్రేమతో వాళ్ళకి కావలసిన పనులు చేస్తూ, అది భగవంతుడికి చేస్తున్నాము. ఇవన్నీ భగవంతుడి యొక్క రూపాలే అన్నట్టుగా భావనతో మనం జీవించాలనేది ఆయన యొక్క కోరిక. కానీ ముందు సగం వరకు వచ్చిందనమాట అది. అలాగా అనేకత్వంలోకి వచ్చాం. అంతవరకు బాగానే. అనేకత్వం అంటే రూపాలు. అనేక రూపాలు వచ్చేసినాయి. అంటే అనేక ఆత్మలు అయిపోయినాయి. విశ్వాత్మ ఒక కొసన ఉంటే, అంటే బుద్ధి లోకంలో అక్కడి వరకు తుర్యుడే అంతర్వాణి లోకం వరకు చాగాడు. ఎప్పుడైతే ఈ జంతు ఆత్మ సిద్ధమైందో, అంటే ఉపాధి రావాలిగా మనకి, భూలోకానికి రావాలి అంటే, స్థూలానికి దిగాలి అంటే మనకు ఒక రూపం కావాలి. ఆ రూపం ఎట్లాగా మరి? ఇదిగో ఈ జంతు ఆత్మ, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పడిచినటువంటి జంతు ఆత్మ, సామూహిక ఆత్మ నుంచి విడిపడి ప్రత్యేక ఆత్మగా ఉన్నటువంటి జంతు ఆత్మ ఏదైతే ఉందో అది సిద్ధమైనప్పటికీ ఇక మనం దాన్ని ఉపాధిగా ఉంచడం, తీసుకోవడం కోసం మనం అప్పుడు కిందకి దిగుతాం. ఆ కిందకి దిగే క్రమంలో మనకేంటి, మనకి ఉత్తమ మానసిక లోకంలో మనస్సుని తీసుకుని, అంతకుముందు ఆత్మ బుద్ధి మనం ఈ మనస్సు కలిపి జీవాత్మగా తయారై మనం ఒక జీవాత్మ అనేటప్పటికల్లా అనేక ఆత్మలుగా ఇక్కడ అయిపోవడం. ఒక క్వశ్చన్ ఏమో విశ్వాత్మ ఒక్కటే ఉంది అంతర్వాణి లోకం వరకు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ మనస్సు కలిసేటప్పటికి సపరేట్ అయినట్టు అయిపోయింది. కాబట్టి అనేక జీవాత్మలు అనేకం. మనం ఎందరం ఉన్నామో అన్ని జీవాత్మలే కదా. మరి ఎన్ని దేహాల్లో ఉన్నామో, దేహాలన్నీ మరి మానవ దేహాలు, ఈ దేహాలన్నిటిని కలిపి లెక్కేసుకుంటే మనకి 700 కోట్లు దాదాపు. అంటే 700 కోట్ల ఆత్మలు ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉందన్నమాట. అంటే అన్ని జీవాత్మలు ఉన్నాయన్నమాట. 700 కోట్ల జీవాత్మలు ఉన్నాయని. ఇప్పుడు ఈ జీవాత్మలన్నీ ఏమైనాయి? ఈ దేహంలోకి ప్రవేశించినాయి. దేహంలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో దేహం తను వాటేసేసుకుంది, తన ఆలింగనం చేసేసుకుంది, తన దాంట్లో పూర్తిగా చేసేసుకున్నాను, తన దేహంలోకి తెచ్చేసుకుంది. ఆగు నువ్వు, ఇక నేను చెప్పినట్టు నువ్వు, ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అన్నది అయిపోయింది అనమాట. మరి వాస్తవే కదా, మనం ఎత్తుక్కుంటా ఈయన దగ్గరికి వచ్చాం. మనం ఈ దేహాత్మ దగ్గరికి, ఈ దేహంలోకి ఉపాధిలోకి వచ్చాం మనం. అందువల్ల ఉపాధి మరి మరి మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు కదా. వెళ్ళేవాడు తక్కువను, ఎవరి దగ్గరికి వెళ్ళామో వాడు ఎక్కువ అన్నట్టుగా అయిపోయింది కదా. అందువల్ల మనం ఎత్తుక్కుంటా దేహాత్మలోకి దిగాము. దేహాత్మలో దిగినప్పుడు నేనే మనోర్క్ అంటుంది అది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి బయలుదేరాం? తురియాత్మ. అక్కడి నుంచి బుద్ధి లోకంలో అలాగా ఉంది తురియాత్మగా. ఆ ఉత్తమ మానసిక లోకంలో ఆ మనస్సును కలుపుకొని జీవాత్మగా అక్కడ మారి కారణ శరీరంతో మనం కిందకి దిగాము. మన అసలు స్వరూపం ఇది.
అని ఇప్పుడు దీని ద్వారా మనకి అర్థమయ్యి అప్పుడు నెమ్మదిగా దాని నుంచి విడిపడి దాన్ని మనం చెప్పేటట్టుగా వినేటట్టుగా ఇప్పుడు దాకా అది చెప్పినట్టు మనం విన్నాం. ఇప్పుడు దాన్ని అలాగా టర్న్ చేయాలని ఇప్పుడు దాకా ఏం చేసాం మనం ఈ విషయం తెలియకపోతానా ఇది ఎరుంగక ఏది ఎరుంగక తురియుని ఆవిష్కరణముగా జీవాత్మను స్థిరపరచుటయే పరిణామమందలి పూర్వ భాగము యొక్క ఉద్దేశం. కిందకి దిగటం అనేది తురియుడు అంటే దైవంతో సమం భగవంతుడు ఏకత్వం చైతన్యం ఒకే ఒక చైతన్యం ఏదైతే ఉందో అది ఏమైందన్నమాట జీవాత్మగా స్థిరపరచడం అంటే డిఫరెన్షియేషన్. అక్కడే డిఫరెన్షియేషన్ మొదలైంది. అక్కడే అంటే అనేక ఆత్మలు అనమాట. ఉన్నది విశ్వాత్మ ఒకే ఒక ఆత్మ అయితే అనేక కోటాను కోట్ల ఆత్మలుగా జీవాత్మలుగా ఇక్కడ మారిపోవటం ఉత్తమ మానసిక లోకంలో. అది ఫస్ట్ కిందకి దిగుట అంటే అధోముఖ ప్రయాణంలో జరిగిన విషయం అది. ఇది మనకి గుర్తుండాలి. ఇది మనం మర్చిపోయాం. మరి ఇది ఎరుంగక అని చెప్పేది అందుకని అనమాట. మనం ఈ దేహం అనుకుంటున్నాం కదా, దేహం ఎట్లాగొచ్చింది? ఈ దేహం ద్వారా మనం అభివృద్ధి చెందటం అనేది ఒకటి, దేహాన్ని అభివృద్ధి చేయటం అనేది ఒకటి. 2 విషయాలు ఉన్నాయి మనకి ఇక్కడ. అందుకని దేహంలోకి ప్రవేశించి పనివాళ్ళు ఆ చోటు దగ్గరికి ఎందుకు వస్తారు? ఖాళీల చోటు దగ్గరికి దాన్ని పెద్ద బ్రహ్మాండమైన ఒక బిల్డింగ్ కట్టడానికి వస్తారు, ఒక పెద్ద నిర్మాణం భవంతి కట్టడానికి వస్తారు. అంతే దాంట్లో ఉండటానికి రారుగా. అట్లాగన్నమాట ఇది. ఇక అప్పుడు మనకి తెలియక ఏమైంది? ఇప్పుడు ఇది ఎరుంగక జనులు దేహాత్మయే తామనుకుని అంటే జీవాత్మ ఏమైందనమాట దేహాత్మ అంటే దేహమే నేను అన్న భావంలోకి స్థిరపడటం. మనం ఇప్పుడు ఎవరిని మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరిని కదిపినా మనం దేహమే నేను అనే భావంలోనే ఉన్నాం కదా మనందరం కూడా. దానివల్ల ఏమైంది? మనం చేసే పనులన్నీ కూడా దానికి తగ్గట్టయింది. మనం ఎన్నో రకాల పనులు చేస్తున్నాం జీవితం మొత్తం. ఇవన్నీ దేని ఆధారంగా జరుగుతున్నాయి? దేహమే నేను అన్న భావనలో జరుగుతున్నాయి. దేహము నాకు ఇవ్వబడిన ఉపకరణము, అందుకని దేహంలోకి నేను ప్రవేశించాను అన్నది ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే పనులు అవే పనులు, కానీ అవి చేసే విధానం మారిపోతుంది. నా కోసం అనకుండా ఈ మొత్తం సమాజం కోసం అన్నట్టు మారిపోతుంది. వెరీ సింపుల్. పనులేం మారవు, పనులు అలాగే ఉంటాయి. ఇంకా అయితే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనుల్లోకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఉన్న పనులు ఏవైతే చేస్తున్నామో అవే పనులు నా కోసము అన్నదే మారిపోయి ఈ సమాజం కోసం అందరి కోసం అన్న దాంట్లోకి వచ్చేస్తాం. ఎప్పుడు ఈ దేహంలోకి నేను వచ్చాను అన్నప్పుడు జీవాత్మని నేను, అంతకుముందు తురియుణ్ణి నేను. ఆ తురియుడు కిందకి దిగి అధోముఖ ప్రయాణంలో జీవాత్మ కారణ శరీరం తీసుకుని ఇదిగో ఈ దేహంలోకి ప్రవేశించాను నేను అన్నప్పుడు మరి ఇంకా ఎట్లా ఉంటుంది అప్పుడు పరిస్థితి? అట్లా లేకపోవటం ఏమైంది? దేహంలో దిగంగానే దేహము తానే అన్న భావంలోకి వచ్చేసింది, దేహమే నేను అన్న భావంలోకి వచ్చేసాం. అట్లా అనిపించింది మన చేత, ఏయ్ దేహమే నేను అని చెప్పు అని భయపెట్టింది మనం. దానికి లొంగిపోయాం. లొంగిపోయి నేనే దేహాన్నే, నేను దేహాన్ని, దేహం కోసమే నేను పనిచేస్తాను అన్నట్టుగా అయిపోయింది. దేహాత్మయే తామనుకుని దాని ప్రయోజనం కొరకే జీవించచ్చు. అంటే మనకి ఆ కామ శరీరం నుంచి, మానసిక శరీరం నుంచి ఈ దేహాత్మకి సంబంధించిన ఏవేవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వ్యక్తమవుతూ ఉన్నాయి. అవన్నీ మనం మన ద్వారా చేయించుకుంటూ ఉన్నాం అన్నమాట. మనం లేకపోతే ఇట్లా వ్యక్తం అవడానికి లేదు. జీవాత్మ లేకపోతే ఈ దేహంలో, ఆ దేహము దేహంలో ఉన్న జీవాత్మ అని 2 భాగాల్లో జీవాత్మ లేకపోతే దేహాత్మ తనంతట ఏం చేయలేదు. ఎందుకంటే దేహాత్మకి కామ శరీరం లేదు, మానసిక శరీరం లేదు, అది వ్యక్తం అవటానికి. ఇప్పుడు ఆ రెండింటిని తీసుకుని మనం వచ్చాం. దేహాత్మలో చేరాలి అంటే మానసిక లోపం నుంచి రావాలి, నీచ మానసిక లోపం నుంచి. కాబట్టి ఆ దేహం కట్టుకున్నాం.
మళ్ళీ కామలోకం ఉంది మధ్యలో. కామలోకంలో కామ శరీరం కట్టుకున్నాం. కట్టుకున్నప్పుడు కదా దీంట్లోకి చేరాము. ఎదరిక డబ్బుల ద్వారా చేరితే ఇప్పుడేమైంది, అది శుభ్రంగా మనల్ని వాటేసేసుకున్నాయి. తన యొక్క విషయాలు ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఈ కామ శరీరం ద్వారా కోరికలు, మానసిక శరీరం ద్వారా సంకల్పాలు, ఈ రెండింటిని కలబోసి మొత్తం తన కోసమే అన్నట్టుగా తీసుకొచ్చేసింది. ఆ పనిలో ఉన్నాం ఇప్పుడు మనం. అంటే మనం ఏ పని చేసినా ఎవరి పనిని చేస్తున్నాం మనం? ఈ దేహం యొక్క పని, దేహాత్మ యొక్క పని చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి మనకు, ఆ డిఫరెన్షియేషన్. ముందు దీంట్లో నుంచి బయటపడదామండి అంటే కాదు. ఎందుకు బయటపడాలి మనం? బాగానే ఉంది కదా. అంటే ఇప్పుడు దాకా ఎవరు పని చేస్తున్నాం మనం? పని చేసేవాడు, పని చేయించేవాడు. ఈ పని ఎవరి పని ఇది? దేహాత్మ యొక్క పని చేస్తున్నాం. అంటే మన పని చేసుకుంటామా, ఇంకొకటి పని చేస్తామా మనం అనేది వస్తుంది కదా. ఇట్లాగా దేహాత్మ పని మనం చేస్తున్నాము, దేహాత్మకి ఏది కావాలో అదే చేస్తున్నాం మనం అన్నట్టుగా. అంటే తక్కువ వాడికి, అంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాడి పనులు ఎక్కువ స్థాయి వాడు చేస్తున్నాడు, ఆ జీవాత్మ. అప్పుడు మనం చేయటానికి ఒప్పుకుంటామా? నేనెందుకు చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు విను అని మళ్ళీ రివర్స్ అవుతామా లేదా? దేహాత్మయే తామనుకుని దాని ప్రయోజనము కొరకే జీవించుచు దానికి తాత్కాలిక ఉపయుక్తములుగా కనిపించు అర్థముల పడగట కొరకే తమ జీవిత వ్యాపారములను నియమించుకుంది. మన జీవితం మొత్తం అట్లాగా డిజైన్ చేసుకున్నాం. ఆ విధంగా మనం నడుపుతున్నాం. ప్రతి క్షణం, ప్రతి కదలిక ఆ విధంగా వెళుతూ ఉంది. దానివల్ల ఏమైంది? అభివృద్ధి సున్నా. ఆ ఏకత్వానుభూతి, ఆ తప్పిపోయిన తత్వ దర్శనం అసలు దొరకటమే లేదు ఇక. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తెలిసిన వాడు ఈ విషయం, ఏ విషయము? మనం తుర్యులము. భగవంతుడి యొక్క ఏర్పాటు ఇది. భగవంతుడు తాను పెక్కులు కావాలి అని, అనేకత్వం అనేటప్పటికల్లా రూపం రావాలని, ఆ రూపంలోకి తను దిగాలి అని, ప్రకృతిలోకి తాను దిగి ప్రకృతిని ఉపయోగించుకుంటూ తాను పని చేయాలి అన్నట్టుగా. అంటే తను తన చుట్టూ ఉన్న వారికి పని చేయటము అన్నట్టుగా, భగవత్ కైంకర్యం కోసం చేయటము అన్నట్టుగా ఆయన ఏర్పాటు ఇది. కానీ ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఏమైందనమాట, ప్రకృతిలోకి లీనమైపోగానే ప్రకృతి చెప్పినట్టు వినేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే చైతన్యము ప్రకృతిలోకి దాసుడిగా అయిపోయింది అనమాట. తెలిసిన వాడు జీవాత్మ యొక్క జీవితమే ముఖ్యమైనదనియు దాని పురోవృద్ధి కొరకు ఉపయోగించుటకే నశ్వరముకు దేహాత్మ ఉద్దేశింపబడినదనియు. మరి ఇక్కడ ఏం జరుగుతా ఉంది మనకి? దేహాత్మ మరి ఇక్కడ వదిలేసాం కదా పోయిన జన్మలో. అంతకుముందు ఎన్నో జన్మలు ఆ దేహాన్ని వదిలేసేసి, ఆ పార్థివ దేహాన్ని మన ప్రయాణంలో మనం కారణలోకం దాకా వెళ్ళి ఆ ఉత్తమ మానసిక లోకానికి మళ్ళీ దిగుతూ మళ్ళీ వెళుతూ మొత్తాన్ని మనం లోపల మనమేమీ నశింపులేదు కదా. నశించింది ఎవరు? దేహం. దేహాలు నశిస్తూ మరలా వేరే వేరే దేహాలు వస్తున్నాయి తప్పితే దాంట్లో ఉన్న మనం మాత్రం ఎప్పుడు అలాగే ఉన్నాం. కాబట్టి ఎవరి కోసం పని చేయాలి? ఎల్లకాలం ఉండేవాడి కోసం పని చేయాలా? ఇవాళ ఉండి రేపు వెళ్ళేవాడి కోసం పని చేయాలా అనేది ఇక్కడ మనకి. అప్పుడేమవుతుంది, ఇట్లాగా ఈ విషయం తెలిసినప్పుడు జీవాత్మ యొక్క జీవితమే ముఖ్యమైనదనియు దాని పురోవృద్ధి కొరకు ఉపయోగించుటకే నశ్వరము దేహాత్మ ఉద్దేశింపబడినదనియు గ్రహించు. ఇప్పటి వరకు మన జీవితం ఎలాగుంది? దేహాత్మ కోసం మనం అల కోసం సముద్రం అన్నట్టయింది. అట్లా కాకుండా మన కోసం దేహాత్మ, జీవాత్మ కోసం, జీవాత్మ తను వ్యక్తం అవడం కోసం, తను పని చేయడం కోసం, తను భగవత్కైంకర్యంగా ఆ ఏకత్వానుభూతి పొందుతూ తన చుట్టూ ఉన్న మొత్తం సమస్త జీవుల్లోనూ ఆ భగవంతుని
ఆ చైతన్యాన్ని అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ మనం పనులు చేయటం. దానికి ఉద్దేశింపబడింది ఈ దేహాలు. నేను పనులు చేయాలంటే చైతన్యం ఒక్కటే పని చేయలేదు కాబట్టి రూపం కావాలి. పని చేయాలంటే రూపం కావాలి. దాని అంతవరకే పరిమితం దేహం. పనులు చేయటం వరకు ఉపకరణం. కారు ఎంతవరకు ఉపయోగం? మనం ప్రయాణం చేయటం వరకే. కారే మనం కాదు కదా. కారు నడిపేవాడు. ఈ డిఫరెన్షియేషన్ మనకు బాగా తెలుస్తుంది. ఇది ఎవరి కోసం ఉన్నారు? మన కోసం కారా, లేకపోతే కారు కోసం మనమా? కారు కోసం మనం అంటే ఇంకా ఆ పనులు ఎలాగుంటాయి? మన కోసం కారు అంటే ఈ పనులు ఎలాగుంటాయి? ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. ఈ విషయం మనకి బాగానే గ్రహింపు వస్తుంది. అవునండి, మన కోసమే కారు. ఎవరైనా కారు కోసం మనం అంటామా? ఎంత తెలివి తక్కువ వాడైనా కానీ నా కోసం కారు, నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇది ప్రయాణ సాధనంగా దీన్ని ఉపయోగించుకుంటాను. అంతేగాని దాన్ని జాగ్రత్తగా భద్రపరచడం కోసం, దాన్ని జాగ్రత్తగా చూడటం కోసం, అది ఇప్పుడు వెళ్దామా అంటే సరే వెళ్దాం, ఇప్పుడు వద్దులే అంటే ఆగిపోదాం అంటే అలాగా కుదురుతుందా? మరి లేదు కదా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెబుతాం, కారు నడిపేవాడి కోసమే కారు. అంటే కారు ఎవరైతే కారు ఉందో వాడి కోసం కారు, కానీ కారు కోసము కారు నడిపేవాడు కాదు అనేది క్లియర్ అక్కడ. అట్లాగే ఈ కారు అనే దేహం ఎవరి కోసం? ఇదిగో ఆ కారును నడిపేవాడు ఎవడైతే ఉన్నాడో, ఈ దేహాన్ని నడిపేవాడు ఎవడు ఉన్నాడో ఆ జీవాత్మ కోసం. ఇది మనకి అర్థమైపోతే ఇంకా అప్పుడు ఆటోమేటిక్ గా దేహం కోసం కాదు కదా జీవాత్మ వచ్చింది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తున్నాం. ముందు ఏంటంటే దేహం కోసం జీవాత్మ కాదు. జీవాత్మ కోసం దేహం వచ్చింది అన్నది రావాలి. ఇప్పుడు మనం కారులోకి ప్రవేశిస్తున్నాం. మనం కూడా ఇక్కడ కారులోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి కారు లోపలికి వెళ్ళి కారును నడుపుతున్నాం. కాబట్టి నా దగ్గరికి వచ్చావు కదా, నేను చెప్పినట్టు నువ్వే నన్ను అంటుందా కారు? అంటలేదు. నువ్వు ఎట్లా చేస్తే అలాగా, ఎటు దిప్పితే అటు, ఎంత వేగం తెల్లాలంటే అంత వేగం, నీ ఇష్టం. ఇక బ్రేక్ వేస్తే ఆగిపోవటం, యాక్సిలేటర్ నొక్కితే స్పీడ్గా వెళ్ళిపోవటం, నువ్వు ఏది చేస్తే అదే చేస్తుంది కారు. అన్నిటికీ ఒబే చేస్తా ఉంది, ఎస్ 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 అని. మరి ఈ దేహం దగ్గరకు వచ్చినప్పుడు దేహంలోకి ప్రవేశించమ్మా. కారులోకి ఎలాగ ప్రవేశించి కారును వాడుకుంటున్నాము, దేహంలోకి ప్రవేశించి దేహాన్ని నడుపుతున్నాము. కానీ ఇక్కడ దేహం ఏం చేస్తుంది? నువ్వు నా దాంట్లోకి వచ్చి నేను చెప్పినట్టు అనేస్తుంది. దాంతో మనం ఇక మోగపోయినట్టు అయిపోయింది. ఇంకట్లాగా ఆగిపోయాం. ఇంకా అదే నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డ్రైవర్ లేకుండా కారు వెళ్తుందంటే అదొక పద్ధతి. దానికి వేరే ఏర్పాటు చేసి అదైనా మనకి తగ్గట్టుగానే కదా. లోపల ఉన్నవాడికి తగ్గట్టే డ్రైవర్ లెస్. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇలాగైపోయింది. జీవాత్మ యొక్క జీవితమే ముఖ్యమైనదని, దాని పురోవృద్ధి కొరకు ఉపయోగించుటకే నశ్వరమగు దేహాత్మ ఉద్దేశింపబడినదని గ్రహించు. ఇక్కడ ఈ విషయం మనం బాగా, దేహాత్మ కోసం జీవాత్మ, లేకపోతే జీవాత్మ కోసం దేహాత్మ, అది క్లారిటీ రావాలి మనకు, స్పష్టత. ఎవరి కోసం ఎవరు? అయితే ఇద్దరు కావాలి, కానీ ఎవరి కోసం ఎవరు అన్న దాంట్లోనే మనకి స్పష్టత రావాలి. ఇక్కడ మనం ఇద్దరం ఉన్నాం, నేను చెప్పేవాడిని, మీరు వినేవాడు అన్నట్టు. చెప్పేవాడు వినేవాడు రెండు ఉన్నాం, ఇద్దరు ఉన్నాం ఇక్కడ. అయితే వీళ్ళలో ఎవరి కోసం ఎవరు అన్న దాంట్లో మనకి స్పష్టతగా. ఇప్పుడు వినేవాళ్ళు మేము చెప్పినట్టు మీరు చెప్పండి, మేము తగ్గట్టుగా మేము ఏదైతే కోరుతున్నామో ఆ విషయం చెప్పండి, మాకు నచ్చినట్టు చెప్పండి అని అన్నారనుకోండి, అది ఎట్లాగా మరి? అది మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. సరే ఎంత తేడా వచ్చేసిందో. అట్లా కాకుండా
మా ఏది ఉపయోగపడుతుందో అది మీరు చెప్పండి. అంటే మీరు ఏది చెప్పదలుచుకున్నారో అది చెప్పండి. మీరు ఏది చెప్పదలుచుకున్నారో. నేను చెప్పేవాడు ఎప్పుడు ఏంటి, చిన్న విషయం చెప్పడు కదా. మనకు ఉన్నంతలో అత్యున్నత శిఖరానికి వెళ్ళేటట్టుగా ఉంటేనే చెప్తాడు. చెప్పేవాడు ఎప్పుడైనా కానీ, ఎవరైనా కానీ ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళడానికే చూస్తాడు. ఉన్నతమైన విషయం, అత్యున్నతమైంది, ఆ తర్వాత ఏది లేదు అన్నట్టుగా ఏదైతే ఉందో ఆ విషయం చెప్పడానికే ప్రయత్నిస్తాడు చెప్పేవాడు. కానీ వినేవాళ్ళకి ఏంటి, అది రుచించకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏంటి, మాకు రుచించేదే చెప్పండి మీరు అన్నారు అనుకోండి. అప్పుడు సరే మరి నాకేమో చెప్పాలని ఉంది, ఎవరు వినేవాళ్ళు లేరు. సరే వీళ్ళు ఎవరన్నా వచ్చారు, ఏదో కాస్త 10 మంది అన్న చేరారు, సరేలే వాళ్ళ కోసం చెబుదాం అని తక్కువ స్థాయికి దిగి చాలా చిన్న చిన్న విషయాలు, అంటే వాళ్ళలో ఉన్న వాంఛలు, పశువాంఛలు, కోరికలు, రాగాలు, వాటికి సంబంధించిన సంకల్పాలు ఇవి పెరిగేటట్టుగా చెప్తే వాళ్ళకి సంతోషం కదా. ఇప్పుడు వినేవాళ్ళు ఏంటి ఏమనుకుంటున్నారు, మాలో ఉన్న కోరికల్ని మరింతగా పెంచాలి మీరు, అవి ఎలా తీర్చుకోవాలో చెప్పాలి మీరు అన్నట్టుగా కదా మరి వాళ్ళు అడిగేది. దానివల్ల ఏంటి, చెప్పేవాడు తక్కువ స్థాయికి దిగి వాళ్ళ కోసం చెప్పడం అయిపోతుంది. అట్లా మనం ఈ రెండింటిని చూడాలి, దేహము జీవాత్మ. దేహాత్మ, దేహం కోసం జీవాత్మ, లేకపోతే జీవాత్మ కోసం దేహాత్మ. చెప్పేవాడు వినేవాళ్ళ కోసమా, లేకపోతే వినేవాళ్ళు చెప్పేవాడి కోసం? క్లియర్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం రివర్స్ లో ఉన్నాం. ఎట్లాగా, దేహాత్మ కోసం జీవాత్మ అన్నట్టుగా అయిపోయింది. దేహాత్మ అప్పర్ హ్యాండ్ గా ఉంది, తన అధీనంలో మొత్తం అన్ని జరగాలి అన్నట్టుగా అయిపోతాం. దేహాత్మ యొక్క అధీనం అనేటప్పుడు కల్లా చాలా చాలా దిగుకి, చాలా పరిమితం, చాలా చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న విషయాలు, చాలా చాలా పరిమితం. దాంట్లో అపరిమితమైన దాన్ని ఇమిట్ చేసుకుని చిన్నగా మనం వెళుతూ ఉన్నాం. దేహాత్మ చెప్పినట్టు ఇలాగ మనం ప్రస్తుత జీవితం అలాగ నడుస్తూ ఉన్నాం. అట్లాగే చెప్పడము వినడము. వినేవాళ్ళు మాకు గొప్ప విషయాలు కావాలి, ఇది వింటే మాకు ఇంకా ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు చెప్పండి అన్నట్టుగా అడగాలి. అది అడగదు కదా, మరి అడగరు కదా. ఇప్పుడు అడిగేవాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారు, మా స్థాయికి తగ్గట్టుగా, మేము ఎక్కడైతే ఉన్నామో దానికి తగ్గట్టుగా చెప్పండి అన్నట్టుగా మనకి సామాన్యంగా ఉంటుంది అది. అప్పుడు ఏంటి, ఈ చెప్పేవాడు లొంగిపోతాడు. అంటే అసలైన విషయం ఏదైతే ఉందో, ఏది తెలుసుకుంటే సర్వము తలయబడుతుందో దానికేసి మనల్ని తీసుకువెళ్ళటం. ఇప్పుడు ఎట్లాగైతే దేహాత్మలో బంధింపబడి ఉన్నాము, దేహాత్మలో ఉన్నాము కాకుండా దేహాత్మలో బంధింపబడి ఉన్నాము, ఆ బంధనాలను విప్పదీయటం, వాటికి సంబంధించిన విషయాలు వివరించటం, మన అసలైన లక్ష్యం ఏదైతే ఉందో భగవత్ కైంకర్యముగా మనం పనులు చేయటం, వేరే పనుల్ని, మనం ప్రస్తుతం చేస్తున్న పనుల్ని భగవత్ కైంకర్యంగా చేయటం. కానీ చేయబుద్ధి కదా, అదే పని మాత్రం మార్చొద్దంటున్నామా. కానీ నా కోసం ఈ పని చేస్తున్నానంటే ఉత్సాహంగా ఉంది, ఈ ఇతరుల కోసం అండి అంటే నీరసం వచ్చేస్తుంది. అట్లా ఆ పద్ధతిలో చెప్పండి అన్నట్టుగా ఉంటుంది అది. మరి ఎట్లాగైంది కాబట్టి ఎవరి మాట అనుసరించాలి, ఎవరిని అనుసరించాలి, ఇక్కడ అది ఎక్కువ తప్పులేం కాదు. ఇక్కడ ఎవరిని అనుసరిస్తే, ఎందుకంటే ఇద్దరు ఎవరినైనా అనుసరించవచ్చు. కానీ ఏమవుతుంది, ఒకడేమో ఉన్నత స్థాయికి సంబంధించిందిగా ఉంది, ఒకడేమో తక్కువ స్థాయికి సంబంధించిందిగా ఉంది. కాబట్టి ఎవరిని అనుసరిస్తే ఇద్దరు బాగుపడతారు, అది మనం ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. తక్కువ స్థాయి వాడిని అనుసరిస్తే ఆ ఎగువ స్థాయి, ఉన్నత స్థాయి ఉన్నవాడు కూడా ఈడి స్థాయికి దిగిపోతాడు, అంతే కదా. ఇట్లా ఇది బాగుందా, లేకపోతే ఉన్నత స్థాయి వాడిని అనుసరిస్తే ఈ దిగువ స్థాయి ఉన్నోడు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు, ఇది బాగుందా? అది ఇక్కడ మనం ఈ విషయం అవసరం అన్నమాట. అది 5:55 అయింది. సారీ సార్.
అది మరి ఇప్పుడు ఇప్పుడే అనుకున్నాం కదా, చెప్పేవాళ్ళు ఎలాగా ఉంది, వినేవాళ్ళు ఎలాగా ఉంది. కాబట్టి అయితే మనకి సరే లౌకికమైన విషయాలు ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి సడన్ గా గుర్తొస్తున్నాను. ఓకే సారీ, మీకు చాలా ఎక్కువ చెప్పేశాను, ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను నేను, క్షమించాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.